హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీటీ ట్రావెలర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనమైతే బడా హనుమాన్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ గేట్ ఇది చాలా బీడ్గా ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తం మనమైతే ఫ్లైఓవర్ పైకి అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ కొంత టైం అయితే పడుతుంది క్రాస్ చేయడానికి. మళ్ళీ అటుపక్క పోవాల్సి ఉన్నది రైట్ సైడ్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనది అయితే కుంభమేళలో స్నానం అయితే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీటీ ట్రావెలర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనమైతే బడా హనుమాన్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఎక్కడైతే మనం ట్రైన్ దిగాము కదా, ఆ ట్రైన్ మన రైట్కి వెళ్ళినా సరే 5 కిలోమీటర్ ఉంటుంది, లెఫ్ట్ వెళ్ళినా 5 కిలోమీటర్ ఉంటుంది. అయితే రైట్ సైడ్ ఏదైతే ఉంది కదా, అక్కడ టోటల్ ఏంటంటే వేస్టేజ్ వాటర్ అంతా కూడా అక్కడ వెళ్ళి వెళ్తుందంట. సో చాలామంది అటుపక్క వెళ్తున్నారు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే మనకి బడా హనుమాన్ కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ వెళ్ళి చాలా వరకు క్యూర్ అయిన వాటర్ వెళ్తుంది, స్నానం చేయడానికి చాలా బాగుంటుంది కూడా అని చెప్పారు ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్. సో అప్పుడు అప్పక పోతున్నా 5 కిలోమీటర్ వాక్ నడుచుకొని పోతాం. पानी कितना का पानी है? 30 रुपये बोला था अभी. यही पानी है? अच्छा अच्छा ठीक है. సో చిన్న చిన్న పిల్లలు కూడా ఇక మంచి వ్యాపారం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా ఇక్కడ అందరికీ తెలుసుగా మనకి మా అంటే ఒక పెద్ద వాటర్ బాటిల్ 1 లీటర్ అది 8 రూపీస్ దొరుకుతుంది. అది 20 రూపీస్కి ఇక్కడ విక్రయిస్తున్నారు. మేబీ ఆ వాటర్ అంటే కంపెనీది అయితే ఆ రేట్లు చెప్తున్నాం. మేబీ ఇక్కడ లోకల్ చాలామంది ఇళ్ళల్లో కూడా ఫిల్ చేసేస్తారు. అది మామూలు ఫిల్టర్ వాటరు అదైతే 3 రూపాయలు 4 రూపాయలు కూడా వచ్చేస్తాయి. అవుతుంది స్ట్రైట్ పై అందరు నడుస్తున్నారు. మనము నడక స్టార్ట్ చేస్తున్నాం. ట్రైన్ అవుతుంది మనకి రేపు మార్నింగ్ 11 అంటే 10:50కి ప్రయాగ్రాజ్ జంక్షన్లో ఉన్నది. అక్కడ వెళ్ళి ప్రయాగ్రాజ్కి వెళ్ళిపోవడం. మొత్తానికి అయితే మనం నడుస్తున్నాము. ఇప్పటికి మనకి ఏమైతే నడిచాయి, ముందుకే టీ తాగేసి సమోసా తిన్నాం. యాక్చువల్లీ ఆకలేస్తుంది అలా, అందుకే తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వం. ఇంకా 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ అనిపిస్తుంది. అందుకని షార్ట్ కట్ కూడా ఉంటుంది. వెళ్తే మనకు దొరుకుతుంది. అంటే ఆఫీషియల్కి వెళ్తే 5 కిలోమీటర్స్ ఉంటుంది, బట్ షార్ట్ కట్ మాత్రం 2 or 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం షార్ట్ కట్ అయితే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇదివే కొంచెం ఖాళీగా ఉంది ఇటు పక్క, ఎందుకంటే మనము మధ్యన దిగిస్తాం కాబట్టి ట్రైను. ఆఫీసర్ ట్రైన్ స్టేషన్లో దిగితే అక్కడ ఇటు అటు వెళ్తాక లార్జ్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఆ క్రౌడ్ని మనం క్రాస్ చేయడం కూడా కష్టమే. సో ఫ్రెండ్స్, మనమైతే మొత్తానికి ఇక్కడ ఎంట్రన్స్ బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ జస్ట్ ఒక 300 మీటర్ ఒక బోర్డు అయితే చూపడుతుంది. బట్ 300 మీటర్ కాదు, 3 కిలోమీటర్స్ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అడిగలు 300 మీటర్లు ఏమైనా వస్తున్నాం, కానీ 300 మీటర్లు కాదు, 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో ఇంకో ఇక్కడ అడిగా ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది అయితే లోపలికి వెళ్ళమని చెప్తారు. కింద వే ఉన్నది.
ఆ కింద వెళ్ళొచ్చు. ఇగో బ్రిడ్జ్ సారీ ఇక్కడ స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇక్కడ కాబట్టి ఘాట్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సంగం ఘాట్ ఉన్నది, త్రివేట్ పార్ట్ ఉన్నది, దాని తర్వాత ఇంకా త్రివేణి సంఘం ఉన్నది. పక్కకి వెళ్తే త్రివేణి సంఘం వస్తూ ఉందా, ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ పర్మిషన్ ఉందా లేదు తెలియదు, ఎలా పోవాలో తెలియదు నాకు కూడా. అంటే వెహికల్స్ కలిగి వెళ్తాయేమో అనుకుంటున్నా. దగ్గరికి వెళ్తే తెలుసు, చాలామంది ఎక్కడికి పోతున్నారు, అయినా అయిపోతుంది, నువ్వు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కొంత డిస్టెన్స్ ఉంది, అక్కడ మనం నడుచుకొని వెళ్తే మనము సంగంకి అయితే వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి సెకండ్ పార్ట్ ఏంటంటే మనము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే నియర్ బై టెంపుల్ ఉన్న టెంపుల్కి వెళ్ళాలంటే మనం చూస్తాము. రోడ్ క్రాస్ చేసి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చాం, లెఫ్ట్ సైడ్లో మనం నడుచు వెళ్ళొచ్చు అనేసి చెప్పారు. వెళ్తున్నాం. ఇక్కడ చాలా రకం చెప్తామంటే వెహికల్స్ చాలామంది 2 వీలర్స్ నుంచి వచ్చి మనకి లిఫ్ట్ ఇస్తారు, అంటే అమౌంట్ తీసుకునే లిఫ్ట్ అని కాదు. సో అది అలా తీసుకొని మనం వెళ్ళొచ్చు. 100-200 రూపీస్ అలా తీసుకుంటారు ముఖ్యంగా. సో అలా కూడా మనం పోవచ్చు. ఫ్రెండ్స్ ఇది అవుతుంది రాజమార్గ్ అంట, సంఖ్య 30 నెంబర్. ఇది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సేతు అంట. నేను పోతున్నాం మధ్యనే ఇది ఏదో గుర్తుమెట్లు పెట్టడానికి ఇది లేనకుండా ఇది యాక్సిడెంట్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మనము ఈ సేతు ఏదైతే ఉంటుంది, ఇది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క సేతు. ఇది రాజమార్గం అనుకు పిలుస్తారు దీన్ని. ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంటే డిస్టెన్స్ అయితే ఉన్నది దీనికి, అక్కడ వరకు వెళ్ళడానికి. ఒక మాటలో చెప్పాలనుకుంటే ట్రైన్ వస్తున్నప్పుడు కదా కనీసం ఎవ్రీ మినిట్కి ఒక్కొక్క ట్రైన్ పాస్ అవుతుంది ఇటు అటు. కానీ రైల్వే వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నాయి వాళ్ళకైతే అభినందించవలసిందే. ఎందుకంటే అత్యంత కష్టసాధ్యం అనుకోవచ్చు. వాళ్ళకి అభివృద్ధి చేయకుండా ఉండలేకపోతున్నారు ఎవరు కూడా. ఎందుకంటే ఇక్కడ యంత్రాంగం చాలా కష్టపడి అంటే ఎలాంటి దుర్ఘటన జరగకుండా అయితే వాళ్ళు చూసుకుంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ప్రాణానికి, ప్రతి భక్తునికి కూడా ఒక విలువ అయితే ఇక్కడ ఉంది అని చెప్పచ్చు. ఇక్కడ రైల్వే వారు అంతే ఎంత కష్టపడుతుందంటే ఎవ్రీ ఒక్క మినిట్కి ఒక ట్రైన్ పాస్ అవుతుంది మనకి కళ్ళకుంటే. అది ఉందా పాపం. అంటే ఈ గార్డ్స్ కానీ, ఈ సిగ్నల్ స్టాఫ్ కానీ, రైల్వే స్టేషన్లో టీటీలు కానీ, రైల్వే స్టేషన్ టికెట్ డెలివరీ చేసిన వాళ్ళు కానీ, ఇంకా ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ ఫుల్ అలర్ట్గా ఉన్నారు. అంటే ఏ భక్తులు కూడా నిరాశ చెందకూడదు, ఇంటికి ఏది మిస్ అవ్వకూడదు అనే విధంగా వీళ్ళైతే నడుచుకుంటున్నారు. అండ్ ప్రతి భక్తులు కూడా ముఖ్యంగా లోకల్ ట్రైన్ డెమో ఉంటాయి కదా, ఆ ట్రైన్స్ ఇక్కడ ఎక్కువ వేశారు. ఇక్కడ దాదాపుగా మిర్జాపూర్ వరకు వెళ్తాయి. అండ్ అది కూడా క్రాస్ చేసి వెళ్తున్నాయి కొన్ని వరకు అయితే. సో అక్కడ వరకు వెళ్తే అక్కడ వెళ్ళి మనకి డిఫరెంట్ సిటీ, మనకి నేషనల్ లెవెల్లో ఆ సిటీకి కనెక్ట్ చేసే ట్రైన్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాగ్రాజ్కి మెయిన్ స్టేషను. సో అక్కడికి ఇక్కడ అందరూ కూడా వెళ్ళేసి అక్కడ వెళ్ళి పెద్ద స్టేషన్కి సిటీకి వెళ్ళాలా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలామంది ఈ మధ్య చెప్తున్నారు అంటే ఈ మహాకుంభమేళ అనేది ప్రతి ఏటా వస్తుంది, ఇలా 12 years వస్తుంది. అది కాదు, ఇది 145 years వస్తుంది. 12 into 12 అనేసి 144 సంవత్సరాలకి ఇది వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఇయర్కి వచ్చింది అది కుంభమేళ, మహాకుంభమేళ కాదు. అదే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అర్థ కుంభమేళ. బట్ ఈ 144 సంవత్సరాలకు వచ్చింది మాత్రంగా మహాకుంభమేళ. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ కార్ పార్కింగ్ లాగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇది అవుతుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది ఉంది.
ఇంపీచ్మెంట్ మీద పోతున్నాం. మాత్రంగా అందరూ కూడా ఒకే రూట్లో పోతున్నాం. ఇంతకీ ఎక్కడ కింద దిగాలో అది ఇక్కడ మనకు తెలియట్లేదు. ఇంకొక వే ఏదో ఉందా? లాస్ట్కి దూరం మనం ఎప్పుడెప్పుడు అంటున్నాం. మనం మ్యాక్సిమం ఒక బీచ్ కనబడుతుంటాం కదా, ఆ బీచ్ అటుపక్కున్నది. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మర్చిపోయి కూడా మీరు మాత్రంగా ఇక్కడ లోకల్లో బైక్స్ మాత్రంగా రెంట్కి తీసుకోకండి. ఎందుకంటే ఆ బైక్స్ వల్ల చాలా ఇబ్బందులు చాలామంది ఫేస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను. టెంట్లు ఇవన్నీ కూడా భక్తులు ఉండడానికి ఇలా విఐపి టెంట్ కూడా అవుతుంది. మనం కిందకి వెళ్ళే వారికి అయితే మనకు తెలియదు అది విఐపి టెంట్ లేకపోతే భక్తుల కోసం వేసిన టెంట్ అని తెలియదు. మనం కిందకి వెళ్తే కానీ స్టార్టింగ్ మూవింగ్ రాదు. ఇంకా అటుపక్క కూడా లార్జ్ సో ఫ్రెండ్స్ మొత్తం మనమైతే ఫ్లైఓవర్ పైకి అయితే వచ్చేసాం. అయితే ఇక్కడ కొంత టైం అయితే పడుతుంది క్రాస్ చేయడానికి. మళ్ళీ అటుపక్క మనం పోవాల్సి ఉన్నది రైట్ సైడ్. ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు జర్నీ చేస్తున్నాం. ఒక 3 to 4 కిలోమీటర్ అటు నడుచున్నాం. ఇంకా కొంత నడచవలసి ఉంది. ఇది సేమ్ ఎట్లా ఉందంటే ముఖ్యంగా మన హైదరాబాద్ దుర్గా చెరువు ఏదైతే బీచ్ ఉంది కదా, సేమ్ అట్లనే కలర్ అన్నీ మారుతున్నాయి. సేమ్ అంటే డిటో అట్లనే కాపీ ఇది చేస్తారు లేకపోతే అది దీని కాపీ నాకు తెలియదు. బట్ రెండు ఒకే రకం ఉంది. చూస్తే నాకు అర్థమవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ చూస్తే దుర్గా చెరువు ఒక వ్యూ కూడా కనబడుతుంది. సో అట్లానే ఇక్కడ కూడా ఉంది యూపీలోటి, ఈ ప్రయాగరాజ్ తోటి. యాక్చువల్ మనం అనుకుంటాం ఇక్కడ లైట్స్ ఏదైతే ఉన్నాయి కదా ఫోకస్ చేస్తున్నాయి. ఈ లైట్లు ముఖ్యంగా మనకి క్రికెట్ స్టేడియం అంటే కానీ లేకపోతే డిపెండెంట్ ఏరియా అంటే ఎప్పుడైతే మనకి హై ప్రోగ్రామ్స్ ఏమైనా అవుతుంది, సెంట్రల్ మినిస్టర్ కానీ ఏమైనా వస్తుంది, ఇవి చాలా జూమ్ చేస్తుంది, చాలా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి. సో వాటి కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ బ్రిడ్జ్ మీద పైన ఉన్న బ్రిడ్జ్ మొత్తం ఏదైతే ఉంది కదా ఫినిషింగ్ వ్యూ, అది మొత్తం డిస్ప్లే పబ్లిక్కి చాలా దూరంలో కనబడాలి అనేసి ఇవైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఫ్రెండ్స్ చాలామంది బైకుల మీద, కార్ల మీద, బస్సులు మొత్తం ఒక ఫ్యామిలీ వైజ్గా బుక్ చేసుకుని బస్సుల మీద. ఎందుకంటే ఈ ట్రైన్స్ చాలా లేట్గా రన్ అవ్వడం వల్ల అంటే చాలామంది ట్రైన్స్ కాకుండా బస్సులు అండ్ కార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కానీ అవి కూడా ఏంటంటే చాలా వరకు ట్రాఫిక్ జామ్ తోటి స్టక్ అవుతున్నాయి. చాలామంది తెలియదు. అంటే ముందుగా స్పీడ్గా వచ్చేయచ్చు. బట్ ఎప్పుడైతే సిటీ ఎంట్రన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో ఎంట్రీ పాయింట్లో అయితే చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. డౌన్లో వచ్చిన వాళ్ళంతా కూడా నైట్ ఇక్కడే పడుకుంటారు అనిపిస్తుంది. ఫుడ్ అన్నీ తెచ్చుకున్నారు, మస్తుగా ఇక్కడే కూర్చుని పోయారు. అలసిపోయి ఉంటారు చాలా వరకు. యాక్చువల్లీ అలసిపోవడం చాలా వరకు ఎందుకంటే అది చాలా లాంగ్ డిస్టెన్స్లో వచ్చి ప్లస్ ట్రైన్ కూడా చాలా మట్టుగా లేట్ చేయడం వరకు చూస్తే ఇబ్బంది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలు రావాల్సిన ట్రైన్ 9 కూస్తే అంటే ఇక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. ఎందుకంటే అంటే ఒక 20 hours మనం ఎవరైనా సరే గ్యాప్ తీసుకొని ట్రైన్ బుక్ చేస్తారు. సో అలానే మేము కూడా ఏంటంటే మాది రేపు మార్నింగ్ 11కి అంటే మధ్యాహ్నం 12కి వస్తే స్నానం వచ్చేసి దగ్గర ఏమైనా ఉంటే చూడడానికి వెళ్తాం అనుకున్నాం. కానీ ఇప్పుడు స్నానం ఇంతవరకు మనం స్నానానికి పోలేకపోతున్నాం, నడుస్తున్నాం.
ప్లస్ మొత్తం అయితే నేను ఎంతవరకు అవుతుందో అంతవరకు కవర్ చేస్తున్నా. అంటే నాయన ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర మనం దిగామో షార్ట్ కట్లు వెళ్ళి మధ్యన, సో అక్కడ వెళ్ళి మొత్తం నేను కవర్ చేస్తున్నా. ఇది డే 2 అనుకోవచ్చు, పార్ట్ 2 ఇది యాక్చువల్లీ. డే 2 మాత్రం కాదు, ఎందుకంటే అది లాంగ్, మన ట్రైన్ జర్నీ చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి అక్కడ ఆర్బీసీ పార్ట్ 1 పార్ట్ 2గా నేను డివైడ్ చేస్తాను. ఎందుకంటే మీకు బోర్ కొట్టగలదు అనేసి. సో పార్ట్ 1 చూడకపోతే దయచేసి మనం ఒక లైబ్రరీకి వెళ్ళేసి మనం చూడొచ్చు. పార్ట్ 1 కూడా ఉంటుంది. ఇది పార్ట్ 2. పార్ట్ 1 అవుతుంది, మనం ఎలా స్టార్ట్ అవ్వామో, ట్రైన్ వెళ్ళి స్టార్ట్ అవ్వామో అవన్నీ కూడా ఉంటాయి. అండ్ పార్ట్ 2 అవుతుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే ఈ స్టేషన్ దగ్గర దిగేసి సంగం దగ్గరికి ఎట్లా పోవాలి ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఫ్రెండ్స్ మొత్తానికి అంటే కొంత రిలాక్స్ అవుతున్నాయి కూర్చొని. ఇంకా కంటిన్యూస్గా కొంచెం ట్రైన్ అవ్వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ నచ్చా. ఇంకా ఆకలేస్తుంది గట్టిగా, తినేసి అనుకున్నాము. ఇంకా తిన్నగా తిన్నాము. ఈ పక్కన ఏమంటారు జాల్ముడి ఉంది, అయితే అవి కూడా అంటే సరిగ్గా చేయట్లేదు వెళ్ళా. సో చూద్దాం, ముందుకి ఇంకా ఉండొచ్చు ఊరు, కానీ ఊళ్ళు ఉంటాయి అలాగే కాదు, లేవని కాదు. ఫర్ హౌస్ 10 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మళ్ళీ వాక్ స్టార్ట్ చేస్తాం. 3 కిలోమీటర్స్ వెళ్తుంది, 3 కిలోమీటర్స్ అయితే ఉంది డిస్టెన్స్. యాక్చువల్లీ అంటే నేను కావాలనేసి ఇంత లాంగ్ జర్నీ చేస్తున్నాం, ఎందుకంటే బ్లాగ్ చేయాలి కాబట్టి. అంటే అవన్నీ అవసరం లేదు అంటే మామూలుగా వెళ్ళి అక్కడ దగ్గర ఉన్నాయి కదా, తీసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్లవర్స్ అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, కొబ్బరికాయలు అన్నీ కూడా లోపలికి వెళ్తూ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మనకి అప్పకైతే ఒకటి కూడా లేకుండా షాపు. అయితే మనం బ్రిడ్జ్ చేసుకుని క్రాస్ చేసి లాస్ట్లో డిజైన్లో ఏదైతే ఉంది కదా, అక్కడే మనం రైట్ టర్న్ అవుతే ఇవన్నీ కూడా మనం దొరుకుతున్నాం. లోపలికి వెళ్తున్నాం. మనం ఇక్కడ మేళా ఉంది కదా, ఈ మేళాకి వెళ్తున్నాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేసి మనం స్టార్ట్ అవుతాం అనుకుంటున్నాం. ముందుకే మనకైతే చిన్న పాలిథిన్స్ కూడా దొరికాయి నైట్ పడుకోవడానికి. సో ఇప్పుడు అక్కడ కొంచెం అలాగా తిరిగేసి ఏమైనా తినేసి అవి పరుచుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఇంకా రిటర్న్ బ్యాక్ టు హోమ్. ప్రయాగ్రాజ్ జిమ్ స్టేషన్కి వెళ్తాం. చలిసిపోయినట్టున్నారు ఇదంతా కూడా, ఎక్కడ పడితే అక్కడే కూర్చొని పోతున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనము సంగం ఘట్ కింద చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఐరన్ ప్లేట్స్. ఇవన్నీ కూడా కొద్దిగానే వర్షం పడిన కచరా అవ్వకూడదు, బురద అవ్వకూడదు అనుకోని ఈ ప్లేట్స్ అన్ని వేశారు. भाई एक कौन सा चाहिए ला भाई, ये कौन सा चाहिए? तंदूरी चाय 30 रुपये। तंदूरी चाय 30 रुपया, मैंने इसमें देंगे? हाँ नहीं इसमें गिलास इसमें देंगे, बना करके देंगे। उसमें बनाएंगे और बर्न करेंगे उसमें. కానీ ఇక్కడ బెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ అంటే ఇక్కడ వాష్రూమ్స్ అందరూ లేడీస్కి మేల్కి కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఎలాంటి వాతావరణం అంటే రోడ్డు ఎప్పుడు స్టక్ అవ్వకూడదు బొరతోటి, ఎందుకంటే ఈ దారిలో మళ్ళీ అట్లా అవుతే మళ్ళీ చాలా ఇబ్బంది అయితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రోడ్లన్నీ కూడా ఐరన్ ప్లేట్స్ అయితే వేయడం జరిగింది. ఇది చాలా నచ్చింది. ఏం చెప్పాలంటే ఏర్పాట్లు చాలా బాగా చేస్తారు. సంగంకి ఇంకో దారి ఉన్నది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళమని చెప్తున్నారు. ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అవ్వాలి. ఒక చిన్న ఫ్లైఓవర్లు పెట్టారు, సో అటుపక్కకి పోవాల్సి ఉంది. ఆకాశ్కి రస్సే అనుకొని ఒక మీల్ స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారు. ఏమైనా దొరుకుతాయి చూడాలా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనం ఇప్పుడు 12:30 దగ్గర అవుతుంది, టైం అవుతుంది.
ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ పూరి తిన్నాము. చోలా పూరి 50 రూపీస్ తీసుకున్నారు. అంటే రైస్, చోలా పూరి అండ్ చపాతి, రోటీ అన్నీ కూడా ఉన్నాయి. ఏది తీసుకొని 50 రూపీస్ లెక్క ఉన్నది. సారీ, రోటీ అవుతుంది 15 రూపీస్ పర్ పీసు. అండ్ చోలా డిఫరెంట్గా మనం కొనుక్కోవచ్చు. ఇంకా నూడిల్స్ కానీ ఏది కానీ అన్నీ కూడా మనకి 50 రూపాయలకి అయితే దొరుకుతున్నాయి. అయితే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకా బయట పాలిథిన్స్ అన్నీ కూడా బయట చేస్తాము కింద వేసి పడుకోవడానికి. ఇక రూమ్స్గా మాట్లాడడం, బట్ మనము ఎర్లీగా పోతాం కాబట్టి ఎర్లీగా వెళ్ళిపోతాం కాబట్టి ఇంకొకటి 4 అవర్స్ కోసం రూమ్ ఎందుకు, మనం 4కి లేసి మన అమ్మ తల్లి అదే సంగంలో స్నానం చేసి మళ్ళీ ప్రయాగరాజ్కి వెళ్ళిపోవాల్సి అవుతుంది. సో మళ్ళీ ఈ 4 అవర్స్ కోసం అయితే మనము స్పెషల్గా రూమ్ తీసుకొని అక్కడ మళ్ళీ రెస్ట్ చేసుకోవడం, హాయిగా పడుకుంటే అవ్వదు కదా. ఎంత వాటర్ బాటిల్ ఎంత చెప్పారు? రాత్రి దాదాపుగా 1 గంట అవుతుంది సమయము. కానీ మనుషులు అయితే తగ్గలే, ఫుల్గా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఎట్టకేలకు మనం ఎక్కడికైతే దర్శనం కోసం వచ్చామో, ఏ మహా దివ్య చేతుల్లో పుణ్యస్నానం చేయాలనుకో వచ్చామో అదే ప్రయాగరాజ్ మహాకుంభ్ 2025కి ఇదైతే ఎంట్రన్స్ గేటు. దాదాపుగా 144 సంవత్సరాల తర్వాత ప్రారంభమైన ప్రయాగరాజ్ యొక్క దివ్య మహాకుంభ్ 2025 మహాక్షేత్రానికి ఇది అవుతుంది ఎంట్రీ గేటు. ఫ్రెండ్స్, ఇది అవుతుంది ఎంట్రీ గేట్. చాలా కట్టుదిట్టమైన భద్రత వలయంలో మొత్తం కూడా అందరికీ లోపలికి పంపిస్తున్నారు, మనుషులందరికీ కూడా. ఎంట్రన్స్ గేట్ ఇది. చాలా వేడిగా ఉంది, వెళ్తున్నారు. అంటే మనకి ఫ్రెండ్స్ మనకి ఐడియా ఉంటుంది, చాలామంది స్వాములు అయితే ఈ సంగమక్క ఘట్ వద్ద కొన్ని ఆశ్రమాలు అటు ఫుటేజెస్ అయితే ఏర్పాటు చేస్తారు భక్తుల కోసం. దాదాపు రాత్రి 1 గంట అయిపోయింది సమయం. ఇప్పుడు కూడా భక్తులు అంటే తాండవం వస్తున్నారు భక్తులు. ఒక్క మాటలో చెప్పడం అసంభవం, ఎంత చెప్పినా వర్ణించడం కష్టం. సంఘం వద్దకి వెళ్ళేందుకు కొంతమంది అయితే కొన్ని రకాలుగా మనకి 3 వీలర్స్ పోలీసులు ఉన్నాయి కదా, రిస్కాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. అవి ఆ పేరెంత తెలియదు. నేనైతే నడుచుకొని పోతున్నాను, ఎందుకంటే ఇలాంటి దివ్యక్షేత్రాలకు వచ్చేసి కూడా మనం నడలేని పరిస్థితులు అంటే ఇంక ఆ మాత్రం దానికి వచ్చి వెళ్ళామని చెప్పండి, ఎవరికి ఇబ్బంది పెట్టవసరం లేదు. ఇది ఫ్లైఓవర్ అవుతుండే టెంపరరీ ఈ మధ్యనే కట్టింది, ఎందుకంటే పబ్లిక్ ఇటువంటి క్రాస్ అవ్వడానికి. ట్రైన్లో ఉన్నారు పబ్లిక్ అక్కడ. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ మన క్యామ్ అయితే ఓవర్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీకి. అయితే దాన్ని ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది, దాన్ని మళ్ళీ ఫిక్స్ చేసి మళ్ళీ రన్ అవుతున్నాం. ఫ్రెండ్స్, అదే చూడగలరు. ఇంటికి ఖాళీగా ఉందనుకుంటే ఉత్తమం, అంటే చాలా వేడిగా ఉంది, కానీ చూపు మీరు ఎక్కడ చూసినా జనం ఉన్నారు. ఫ్రెండ్స్, ఎంత రికార్డ్ చేసినా నాకు తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ చూడాలి, ఎటుపక్క చూడాలి, ఒక కెమెరాతో అనిపిస్తుంది. ఎక్కడ చూస్తున్న జనం అయితే చాలా విపరీతంగా ఉన్నారు. అంటే నా అస్సలు ఊహించుకోలే, అంటే నేను ఏదో ఉంటుంది, వీడైతే ఉంటుంది, మరి కానీ ఏం చెప్పంటే ఎగిరిదట్ అంటే కోట్ల మంది అయితే వచ్చారు క్లియర్గా.
60 కోట్ల మంది వచ్చారు అలాగా న్యూస్లో చూస్తుంటే 60 కోట్లు అంటే దేశానికి సగం జనం ఒక దగ్గరికి వచ్చేస్తారా అని అనుకున్నా, కానీ ష్యూర్గా వచ్చి ఉన్నారు అర్థమవుతుంది. ఎక్కడ వెళ్ళి చూస్తున్నా ఎక్కడ చూసి నడిచినా సేమ్ బీట్ కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి. ఇది ఎలాగా 1 డే అయితే క్రాస్ అయిపోయింది, సెకండ్ డేకి మళ్ళీ ఇస్తాం. 12 అయిపోయింది కాబట్టి అక్కడ ఎప్పుడు స్నానం చేసి మనం ఎంత త్వరగా మనం ప్రయాగరాజ్ వెళ్ళాలా అదే జంక్షన్కి. ఆ జంక్షన్లో మనకి ట్రైన్ మేబీ 10:50కి వస్తుంది కరెక్ట్ టైము. ఇది లేట్ అవుతే ఇంకా తెలియదు. తుంగ్లా వెళ్ళి వస్తుంది ఆ ట్రైన్ యాక్చువల్లీ. ప్రసవ అయిపోయిందా చూద్దాం ఆ ట్రైన్ ఎక్కడుంది అనేసి. పండటి ముసలోళ్ళు కూడా ఫ్రెండ్స్ వస్తున్నారు. అంటే ప్రతి శ్రద్ధలతో ఎలాగైనా సరే మహాకుంభంలో స్నానం చేయించాలి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇంకా నడుస్తూనే ఉన్నాము. ఎంత నడుస్తున్నామో గాలి అయితే ప్లీజ్ అవ్వట్లేదు, కంటిన్యూ ఇంకా అవుతూనే ఉంది. రాత్రి అయితే 2 అవుతుంది టైము అండ్ చాలా ఎక్కువ ఉన్నది. అయితే కొద్దిగా మనం ప్లాస్టిక్ కొందాం కదా, ఇక్కడ కూర్చున్నాం, మళ్ళీ కూర్చొని టీ తాగుతున్నాం. 2 అయితే అయిపోయింది టైము. ఒకసారి స్నానం చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోతే బెస్ట్ అనుకున్నాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ స్నానం చేసిన కూర్చొని కష్టం అవుతుంది. అందుకే స్నానం చేసి మనం బయటకు వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళిపోతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाएं और अपने गंतव्य को जाएं। जो भी सामान बेचने वाले लोग घाट पे मौजूद हैं वो घाट से दूर हट जाएं, वरना उनका सारा सामान जब्त कर लिया जाएगा। जिसको भी बेचना है वो घाट से दूर हट के बेचेगा। धन्यवाद। सभी स्नानार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। अपना सामान घाट पे नहीं लेके जाएंगे। सभी स्नानार्थी घाट से दूर, बोरों से दूर अपना सामान रखेंगे। घाट के आसपास सर्कुलेटिंग एरिया में आप लोग बैठ के सोएंगे नहीं, न लेटेंगे। शीघ्र अपना स्नान करें और अपने गंतव्य को जाएं। घाट पर मौजूद पुलिसकर्मी लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाएं, अपना सामान घाट पे नहीं लेके जाएंगे। सभी स्नानार्थी घाट से दूर, बोरों से दूर अपना सामान रखेंगे। घाट के आसपास
घाट से दूर हट के भेजेगा। धन्यवाद। सभी स्नानार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। अपना सामान घाट पे नहीं लेके जाएंगे। सभी स्नानार्थी घाट से दूर वो शीघ्र नहाए और अपने गंतव्य को जाए। जो भी सामान बेचने वाले लोग घाट पे मौजूद है वो घाट से दूर हट जाए, वरना उनका सारा सामान जब्त कर लिया जाएगा। जिसको भी बेचना है वो घाट से दूर हट के बेचेगा। धन्यवाद। सभी स्नानार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। अपना सामान घाट पे नहीं लेके जाएंगे, गंतव्य को जाए। घाट पे मौजूद पुलिसकर्मी लोगों को प्रेरित करें कि वो शीघ्र नहाए। सभी स्नानार्थियों से निवेदन है कि वो घाट पे बैठे नहीं, तुरंत घाट पे जाके स्नान करें और घाट खाली करके बाहर आए। సో అక్కడ మధ్య కొట్టేసి బయట రావాలా మొత్తానికి మనమైతే స్నానానికి వెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనది అయితే కుంభమేళలో స్నానం అయితే అయిపోయింది. అయితే బాధాకరమైన విషయం అని కాదు, మరి మేమేంటంటే దారి తప్పాము. ఎక్కడైతే మేము లగేజ్, ఫోన్లు అండ్ గోప్రో మన కెమెరాస్ అన్ని కూడా పెట్టామో ఆ ప్లేస్ మర్చిపోయాము. అంటే అన్ని ప్లేస్ ఒకే రకం ఉన్నట్టు అంటే మేము చాలా దాదాపు 40 minutes వరకు అట్లనే వెతుకుతూనే ఉన్నాము. తీరా జస్ట్ ఇప్పుడే మేము వీడిలో అంటే ఇందాక తోపులాట కూడా అయింది. అంటే ఈ వీడియో ఒక రకం అలా ఉండిపోతే పర్వాలే, కానీ మనుషులు తోసుకోవడం కూడా మొదలు పెట్టారు కదా. దాని తర్వాత ఇంకా చాలా ఇబ్బంది పడ్డాము మేము. అంటే ఇంటికి మనము మన యొక్క లగేజ్ దగ్గర చేరుకోగలమా లేదా అనే విషయం షాకింగ్ విషయం. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టం. సో మీరు కానీ వస్తే ఫ్రెండ్స్ దయచేసి ఐడెంటిఫై అయితే టోటల్గా పెట్టుకోండి. వద్దు కూడా లైట్ తీసుకోకండి, ఎందుకంటే అంత ఈజీ కాదు ఇలాంటి ప్లేసెస్లో తప్పడిపోతే ఈజీగా దొరకదు. చూసుకోవాలి కదా వీడియో ఎంత హెవీగా ఉందో. అసలు మాట్లాడుతున్నా మీకు అయితే ఎనర్జీగా అనిపిస్తున్నది, మనకి వినిపించట్లేదు. చాలా రద్దీ ఉంది, బయటకు వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇదే రద్దీనండి, ఎందుకంటే ఇప్పుడు అవుతుంది టైము. మేము ఆల్రెడీ స్నానం అయితే ఇక్కడే చేసేసాము. ఇప్పుడే నిద్ర లేదు, 2 days అనుకోవచ్చు. ట్రైన్లో కష్టపడి జగన్ చేసి వచ్చా. రిజర్వేషన్ భోగి అయినప్పుడు జనరల్ భోగిలాగా వచ్చింది. $84,084. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం ఒక ప్రయారిటీ అయితే వీడియో అయితే టోటల్ బ్లాగ్ అయితే మనం ఫినిష్ చేస్తాము ఈ రోజుకి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము ఆల్రెడీ ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్కి వచ్చేస్తాము. కొంత సమయానికి అయితే ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఆల్రెడీ 3 to 4 hours లేట్లో రన్ అవుతుంది. అందుకే ఏంటంటే చాలా రద్దీగా ఉంది రైల్వే స్టేషన్లో అయితే. అది మనం ఏం చూస్తున్నాం అంటే ఇక్కడ అవుట్ సైడ్లోటే ఒక బైక్ కొనేసి అక్కడ బెస్ట్ రిలాక్స్ అవుతున్నాం. ఎందుకంటే పేషెంట్ డాడీకి వెళ్ళిపోతే మనం ఏమవుతుంది, అక్కడ చాలా రద్దీ కారణం వల్ల ఏదైనా మనకి అంటే ఇబ్బంది కలగవచ్చు. సో
మనమైతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాము. ఇక్కడికి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడికైతే ఈ బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ వేరే బ్లాగ్ మనం కలుగుతున్నాం. బ్లాగ్ నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.